సురేష్ సార్. ప్రసాద్ సార్. సార్ మనం బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్లో కానీ కరెంట్ అకౌంట్ లేదా ఎఫ్డీలో కానీ కొంత అమౌంట్ని డిపాజిట్ చేసి ఉంచుతాము. అయితే మనం అనుకోకుండా వాటిని మర్చిపోయినా లేదా మన పూర్వీకులు ఎవరైనా సరే దాన్ని మర్చిపోయినా సరే ఆ డబ్బులు ఇప్పుడు ఎవరికి వెళ్తాయి సార్? వాటి పరిస్థితి ఏంటి సార్ అసలు? ఓకే, సో జనరల్గా ఏంటంటే ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు కానీ ప్లేస్లు మారేటప్పుడు జాబులు మారేటప్పుడు చిన్న చిన్న అమౌంట్సే కాదని చెప్పి 5,000 10,000 వదిలేస్తూ ఉంటారు చాలామంది. ఎందుకంటే ప్రాసెస్ మళ్ళీ కష్టం అవుతుందని చెప్పేసి అకౌంట్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలో తెలియక రకరకాల రీజన్స్ వల్ల వదిలేస్తూ ఉంటారు. ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్ కానీ కరెంట్ అకౌంట్ కానీ మీరు ఒక 10 years పాటు ఆపరేట్ చేయకపోతే అది ఇనాపరేటివ్ అకౌంట్ అవుతుంది. సో ఇనాపరేటివ్ అకౌంట్లో ఉన్న అమౌంట్ కానీ లేదా ఎఫ్డి మెచ్యూర్ అయిన తర్వాత 10 ఏళ్ల పాటు మీరు క్లెయిమ్ చేయలేదనుకో, అప్పుడు కూడా అలాంటి అమౌంట్ కానీ దీన్ని మనం అన్క్లెయిమ్డ్ డిపాజిట్ అని అంటాం. ఓకే. సో సేవింగ్స్ అకౌంట్ కరెంట్ అకౌంట్ అయితే 10 ఏళ్ళు ఆపరేట్ చేయకుండా వదిలేసిన, ఎఫ్డి అయితే మెచ్యూర్ అయిన 10 ఏళ్ల వరకు మీరు దాన్ని క్లెయిమ్ చేయకపోయినా అలాంటి అమౌంట్ని ఏమంటాం? అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్. సో ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఈ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అనేవి బ్యాంకులు ఆర్బీఐ యొక్క డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఓకే. సో డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్కి ఇవి ట్రాన్స్ఫర్ చేసేయాలన్నమాట. భారతదేశంలో అన్క్లెయిమ్ డిపాజిట్స్ ఎంత ఉన్నాయో తెలుసా? 1,00,000 కోట్లకి పైగా. 1,00,000 కోట్లకి పైగా అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ బ్యాంకుల దగ్గర. ఏదో 500 కదా అనుకుంటాం, కానీ ఎంతమంది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత అమౌంట్ బ్యాంకుల దగ్గర స్టక్ అయిపోయింది. ఏదో ఒక బ్యాంకులో ఉండిపోయి. టాప్ 12 పిఎస్బీస్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ టాప్ 12 పిఎస్బీస్ తీసుకుంటేనే 58,000 కోట్ల పైన అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. ఎస్బీఐ ఈజ్ టాపింగ్ ద లిస్ట్. 12,000 కోట్లు 19,000 కోట్లు, ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు. ఎస్బీఐ దగ్గర చాలా ఎక్కువ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. అయితే మీకు డౌట్ రావచ్చు, ఇట్లా ఆర్బీఐ దగ్గరికి ఫండ్ వెళ్ళిపోయింది, నేను 12 ఏళ్ళకో 13 ఏళ్ళకో రియలైజ్ అయ్యాను, అప్పుడు నేను బ్యాంక్ వెళ్తే ఏంటి? సో మనం 13 ఏళ్ళ తర్వాత 14 ఏళ్ళ తర్వాత బ్యాంక్ వెళ్ళినా సరే బ్యాంక్ అనేది మన ఐడెంటిటీని వెరిఫై చేసి కేవైసీ వెరిఫికేషన్ చేసి మనకి ఇచ్చేస్తుంది. తర్వాత బ్యాంకు ఆర్బీఐ దగ్గర క్లెయిమ్ చేసుకుంటుంది. ఓకే. ఆ డిఏ ఫండ్ నుంచి ఆర్బీఐ దగ్గర తర్వాత బ్యాంక్ అనేది క్లెయిమ్ చేసుకుంటుంది అనమాట. సో రీసెంట్గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ అన్క్లెయిమ్డ్ డిపాజిట్ గురించి ప్రజలకి అవేర్నెస్ బిల్డ్ చేయడం కోసం ఆప్కి పూంజీ ఆప్కా అధికార్ అనే ఒక క్యాంపెయిన్ కూడా లాంచ్ చేసింది. అంటే యువర్ మనీ యువర్ రైట్, మీ డబ్బు మీ హక్కు అని చెప్పి మన డబ్బులు వదిలేయకండి, క్లెయిమ్ చేసుకోండి అని చెప్పి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది కూడా లాంచ్ చేయడం అనేది జరిగింది. నిజంగా సార్, ప్రజల డబ్బును ప్రజలకి ఇచ్చేయడానికి మంచిగా ట్రై చేస్తున్నారు సార్. రైట్. కాకపోతే మనమే నెగ్లెక్ట్ చేస్తూ మన డబ్బులు వదిలేస్తున్నాము. సో అది మన హక్కు, ఎంతో కష్టపడితే కానీ సంపాదించలేము. సో మళ్ళీ మనం బ్యాంకులకు వెళ్ళి దాన్ని తెచ్చుకుంటే మంచిది. థ్యాంక్ యూ సార్.